ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనలు నమస్కరించి నేను షేక్ యాస్మిన్ అని నేను మీకు విన్నపం చేస్తున్నాను సార్. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం సార్ మాది. అందులో నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి 2.5 ఎకరాల భూమి కలిగి ఉన్నది. 15 సంవత్సరాలుగా నేను సాగులో ఉన్నాను. రెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి నాకు చాలా చిత్రహింసలు పెట్టు నా చెట్లు కూడా నైట్లో నరికేసి సతాయిస్తా అన్నాడు సార్. మాకు ప్రతి ఒక్కరికి మా పక్కన రైతులకు, రజకులకు, సాకలే వాళ్లకు, హరిజనులకు అందరికీ కలిసి 100 ఎకరాల పైగా భూమి కాజేసినాడు సార్. ఇప్పుడు మళ్ళా మీ కడవా కప్పుకున్నట్టు నటించి మా ప్రాణాలు తీసి తోడేస్తున్నాడు సార్. అట్లా సతాయిస్తా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు సార్, మీరే మాకు కాపాడుకోవాలి సార్. మా మీదోళ్ళ పక్కన నా భర్తకు హెల్త్ బాగాలేదు, కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నారు. నేను టైలర్ పని చేసి బిడ్డలు పోషించుకుంటున్నాను సార్. మీకే మాకు దయ ఉండి మా భూములని మీరే రక్షించుకుంటామని మీకు చూసిన మాకు నమ్మకం కలిగింది. రెయ్యి పగులు నిద్ర లేకుండా సతాయిస్తా అన్నాడు సార్. మాకు ప్రతి ఒక్కరికి మా పక్కన రైతులకు, రజకులకు, సాకలే వాళ్లకు, హరిజనులకు అందరికీ కలిసి 100 ఎకరాల పైగా భూమి కాజేసినాడు సార్. ఇప్పుడు మళ్ళా మీ కడవా రజకులు, సాకలే వాళ్ళము, బెస్తవాళ్ళము, హరిజనులు అందరూ ఉన్నాం సార్. మేము కలిసి అన్నదమ్ములు మాదిరిగా మేము పొలాలు పెట్టుకుంటుంటే అన్ని భూములు లాక్కొని ఫినిషింగ్ చేసి సతాయిస్తున్నాడు సార్ మాకు. సార్ నా పేరు వీరవల్లి మనోహర్ సార్. ఎండపల్లి రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా 47 సర్వే నెంబర్లో మా తాతగారి పేరు మీద ఉన్న భూమి కాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి దొంగ రికార్డు పుట్టించి వేరే వాళ్ళ పేరు మీద చేయించి ఫస్ట్ మళ్ళీ తర్వాత వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నాడు సార్. 2 కోట్ల పైన విలువ చేసి భూమిని కాజేశాడు. కాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీలో ఉంటూ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నానా చిత్రం మా రికార్డులన్నీ తారుమారు చేసి సుమారు 100 ఎకరాల పైగా బీదోళ్ళ భూమిని ఆక్రమించి మాకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీరు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సీఎం సార్, మీరు కనుక విచారిస్తే ఆయన భూ అక్రమాలన్నీ బయటపడతాయి సార్. ఆడమనిషి నా భర్తకు హెల్త్ బాగాలేని తెలిసి మా గేట్లు పగలగొట్టి మా ఇంటి తాళాలకు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. మీరే రక్షించండి సార్. నాకు మాడి చెట్లు కూడా సంవత్సరం నరికేసినాడు సార్. ఇల్లు మీరే మాకు న్యాయం చేయాలి సార్. మా వాళ్లకు, మా పక్కన వాళ్లకు అందరికీ 100 ఎకరాల పైన ఆక్రమణ చేసినాడు సార్. మీరు విచారండి సార్. నేను మనవి చేసుకుంటాను. పాదాభివందనాలతో మీకు సెలవు తీసుకుంటున్నాను సార్. పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి దౌర్జన్యాలతో ఇప్పుడు మన టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పి చిన్నగా కడవా కప్పుకొని మనకందరికీ ఇబ్బంది పెడుతూ ఆఫీసులో అంత తిరిగి మా రికార్డులన్నీ తారుమారు చేసి సుమారు 100 ఎకరాల పైగా బీదోళ్ళ భూమిని ఆక్రమించి మాకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీరు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సీఎం సార్, మీరు కనుక విచారిస్తే ఆయన భూ అక్రమాలన్నీ బయటపడతాయి సార్. ఆడమనిషి నా భర్తకు హెల్త్ బాగాలేని తెలిసి మా గేట్లు పగలగొట్టి మా ఇంటి తాళాలకు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. మీరే రక్షించండి సార్. నాకు మాడి చెట్లు కూడా సంవత్సరం నరికేసినాడు సార్. ఇల్లు మీరే మాకు న్యాయం చేయాలి సార్. మా వాళ్లకు, మా పక్కన వాళ్లకు అందరికీ 100 ఎకరాల పైన ఆక్రమణ చేసినాడు సార్. మీరు విచారండి సార్. నేను మనవి చేసుకుంటాను. పాదాభివందనాలతో మీకు సెలవు తీసుకుంటున్నాను సార్.